అయోధ్య రామ మందిరంలో రామచంద్ర ప్రభువుకి పాదుకలను తయారు చేసి కేవలం పిట్లంపల్లి రామలింగాచారి కాదు, హైదరాబాద్ పేరు కూడా చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయేలా చేశారు. మీరు ప్రభుత్వానికి ఏమైనా అప్పీల్ చేయాలనుకుంటున్నారా? అంటే మీరు ఇందాక మాటల్లో చెప్పారు సరైన ప్రోత్సాహం లభించట్లేదు, మా తర్వాత మళ్ళీ కళాకారులు ఇంకా ఉంటారో లేదో కూడా తెలియని పరిస్థితి వచ్చింది, కొరత ఉంది అని. అది 100% ఉన్నది, వాస్తవం జరుగుతున్నది. ఇప్పుడు దాంతో ఏమవుతుందంటే ఇంకా వర్కర్లు శిల్పులు లేక, కళాకారులు లేక ఇంకేమవుతుందంటే నాసీ రకమైన కళనే మార్కెట్కి వస్తుంది. ఈ నాసీ రకమైన కళ ఎప్పుడైతే శిల్పులు తయారుగా లేనప్పుడు ఏమవుతుందంటే డబ్బున్న వాళ్ళు కంపెనీలు పెడుతున్నారు. ఇప్పుడు తమిళనాడు నుంచి మనకు హైదరాబాద్కు చాలా వరకు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఏంటివి పంచలోహ విగ్రహాలు అంటారు. పంచలోహం కాదు, అది గన్ మెటల్. ఆ విగ్రహంలో కూడా సరైన కొలతలు ఉండవు. అట్లాంటివి దేవస్థానానికి సంబంధించిన పాత్రలు కానీ, దేవస్థానానికి సంబంధించిన విగ్రహాలే కానీ, ఉత్సవ విగ్రహాలే కానీ చాలా వస్తువులు నాసిరకంగా తోటి తయారయ్యి వస్తున్నాయి. దానికే పూజలు జరుగుతున్నాయి. ఇది ఎంత మాత్రం కూడా మనకు మంచిది కాదు. ప్రతి వస్తువు శాస్త్రోక్తంగా సంపూర్ణంగా ఉన్నప్పుడే నువ్వు అనుకున్న మాట అది నీకు నెరవేరుతుంది. ఈ అటు ఇటు కాని పనులు ఏవి పెట్టినా కానీ అది నెరవేరదు. అందుకే ప్రభుత్వాలు రెండు, ఇది భారత ప్రభుత్వం కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఇంతకుముందుకు ఎట్లయితే జౌలి పరిశ్రమ శాఖ శిక్షణ, లోహ శిక్షణ కార్యక్రమాల ఇది ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయో, ఈ భారత ప్రభుత్వం మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి ఎవరైనా పర్లేదు, ఈ కులం వాళ్ళే చేయాలనే లేదు, ఆ మతం వాళ్ళే చేయాలనే లేదు, ఎవరు చేసినా పర్లేదు, కానీ కళాకారులను మాత్రం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద మాత్రం ఉన్నది. రేపనాడు ఇటువంటి తయారయ్యే వస్తువులు చేసేటలో వాళ్ళు లాస్ట్కి వస్తే ఇది చైనా వాడో లేకపోతే ఇంకోడో తయారు చేసి మన ఇండియాకు పంపించాల్సి వస్తుంది. ఈడ ₹1,00,000 తయారు, ఆడ 20 లక్షలు తెస్తారు వీళ్ళు మనోళ్ళు పోయి. దానికి పెడతారు, కానీ ఇక్కడ మొదలు మనోడు తయారు కాలే, ఒక శిల్పి తయారు కాలే ఆలోచన లేదు. మరి ఇప్పుడు సినిమా ఫీల్డ్ వాళ్ళకు ఉగాది పురస్కారాలు అని చెప్పేసి గవర్నమెంట్ ₹1,00,000 ఖర్చు పెట్టి, ₹1,00,00,000 ఖర్చు పెట్టి వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు ఒక్కరే ఆర్టిస్ట్ అని అంటలేను, వాళ్ళు కాకుండా ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. ఇంకా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేతులెత్తి నేను మొక్కి నమస్కరిస్తున్నా. ఈ విషయాన్ని మీరు సీరియస్గా ఆలోచించి ఈ 5 వృత్తుల వారిని కాపాడి వాళ్ళను ప్రోత్సహించండి. ఇటువంటి కళను రేపు ఇంకా మీరు చైనాలో ఆర్డర్ ఇవ్వకుండా మన భారతదేశంలో, మన హైదరాబాద్లోనే తయారయ్యేటట్టు మీరు జాగ్రత్తలు తీసుకోండి. అటువంటి వాళ్ళకు మీరు ప్రోత్సహించండి. తప్పకుండా మీరు చేస్తారని మేము నమ్మకంతో మీ ద్వారా మేము వాళ్ళకు అప్పీల్ చేసుకుంటాం. తప్పకుండా.